వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కులాల కుంపట్లు రగిలించే కుట్రలు చేస్తున్నారు. అవకాశం దొరికిన ప్రతిసారి కులాలను ఉసుగొలుపుతున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి నేతలు కులాల పేర్లతో విమర్శలు చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ అలవాటు ముందు నుంచి ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమ్మ కులం మీదకి మిగతా కులాలను ఉసుగొలిపాడు. ఆయన పార్టీ నాయకులు అమరావతిని కమరావతి అని, కరోనా వైరస్ని కమ్మరోనా అని చాలా వికృతమైన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా అప్పటి ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని కులం పేరుతో విమర్శించారు. భారత్ బయోటెక్ వాళ్ళ టీకా మీద కూడా విమర్శలు చేశాడు. ఆ కంపెనీ మీద కూడా విమర్శలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత అదే కంపెనీ టీకా వేయించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కులం కార్డు తీస్తున్నాడు. మొన్నటి ఎన్నికల్లో కోస్తాలో ప్రధానమైన అగ్రకులాలైన కమ్మ కాపులిద్దరూ కూడా కూడబలుక్కొని కూటమికి మద్దతు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేశారు. ముద్రగడ పద్మనాభం ద్వారా కాపులను చేల్చాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి అది వర్కౌట్ కాల. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి బేషరతుగా మద్దతు ప్రకటించడంతో అత్యధిక శాతం కాపులంతా కూడా కూటమి పక్షాన్ని నిలబడ్డారు. ఇదొక్కటే కాదు, కాపులకు రిజర్వేషన్ ఇవ్వటం కుదరదని బ్లంట్గా చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా ఒక కారణమైంది. కాపుల రిజర్వేషన్ కోసం కంచాలు మోగించిన ముద్రగడ పద్మనాభం మాత్రం నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికాడు. అయితే పెద్దగా వర్కౌట్ అవ్వాల. ఆ రోజున కేవలం చంద్రబాబు మీద అక్కసు తీర్చుకోవడానికే ముద్రగడ పద్మనాభం కులం కార్డు వాడాడు. అంతకుమించి అతనికి చిత్తశుద్ధి లేదని జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం ద్వారా నిరూపితమైంది. ఇప్పుడు ముద్రగడ అనారోగ్యంతో మూలన పడ్డాడు. కాపులను రెచ్చగొట్టే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి పేరుని నానికి అప్పచెప్పాడు. నా తర్వాత నువ్వే అన్నంతగా పేరుని నానికి హైప్ ఇచ్చి బిల్డప్ ఇచ్చి అంతఃపురం నుంచి స్క్రిప్ట్లు పంపుతుంటే వాటిని రెచ్చిపోయి చదువుతున్నాడు ఈ పేరుని నాని. జగన్ ఒక లైన్ చెప్తే జీవీడి కృష్ణమోహన్ ఏమో రాస్తాడు. ఆ రాసిన స్క్రిప్ట్ని సజ్జల రామకృష్ణారెడ్డి పలానా లీడర్కి ఇవ్వు అని జగన్ అసైన్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తాడనేది వైసీపీలో చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం. ఇప్పుడు కూడా పేరుని నానికి అలాంటి స్క్రిప్ట్లే వస్తున్నాయి. పేరుని నాని ఆ స్క్రిప్ట్లను బట్టి రెచ్చిపోతున్నాడు. పేరుని నాని ఇలాగే రెచ్చిపోతూ ఉంటే ఎక్కడో ఒకచోట తెలుగుదేశం కార్యకర్తల ఆగ్రహంతో అతనికి దేహశుద్ధి చేయటం ఖాయం, లేదా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ రెంట్లో ఏది జరిగినా కూడా కాపులను రెచ్చగొట్టాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. ఇప్పటికే కొంతమందిని కాపు సంఘం పేరుతో చేరదీసి వాళ్ళ ద్వారా కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీదకి కమ్మల మీదకి రెచ్చగొట్టి కుల విద్వేషాలు పెంచి కుల కలహాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ని పూర్వపక్షం చేయటం అనే వ్యూహం కూడా ఉంది. జనసేన పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరుస్తున్నారు. పెద్ద ఎన్టీఆర్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదో ఒక రకంగా జనసేనకి తెలుగుదేశం పార్టీకి గ్యాప్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది వర్కౌట్ కావట్లా. ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ ఆయన చాలా ఫర్మ్గా చెప్తున్నారు, కూటమి కోసం అందరూ నిలబడండి, చిన్న చిన్న విషయాలు ఉంటే సర్దుకుపోండి, ఎక్కడ ఎవరు విమర్శలు చేయొద్దని చెప్తున్నారు ఆయన. సో ఈ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ ప్రధానమైన ఈ రెండు కులాల మధ్య గొడవలు పెట్టే కుట్రలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంటెలిజెన్స్ వర్గాలు దీన్ని ధృవీకరించినాయి. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఈ కుట్ర జరుగుతూ ఉంది. ఈ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేరవేసినాయి. ఈ కుట్రను అమలు చేసే బాధ్యత పేరుని నానికి అప్పచెప్పారు. ఇప్పుడు పేరుని నాని పవన్ కళ్యాణ్ కంటే నేనే గొప్ప, పవన్ కళ్యాణ్ కంటే నాకేం తక్కువ అని తన సన్నిహితులతో కామెంట్లు కూడా చేస్తున్నాడు. కాపులకు భావినేత నేనే అన్నంత బిల్డప్లు ఇస్తున్నాడు. సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో, పామర్లో జరిగిన సమావేశంలో రపరపలాడించేదేంట్రా, చీకట్లో కన్నుగొట్టి నరికేయండి, తర్వాత ఏమీ తెలియనట్టు వెళ్ళి పరామర్శించండి అని మాట్లాడాడు. అరే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలిరా, నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటారు. రప్ప అని చీకట్లో జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. మనం అధికారంలోకి వచ్చాక తప్పులు చేసిన వాళ్ళని నరికేద్దామని ఆయన మాట్లాడుతున్నారంటే అవి హింసను రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఇది రాజకీయంగా ఆవేశపూరితంగా మాట్లాడటం కాదు, ఒక ప్రణాళికాబద్ధమైన హింసకు పిలుపులాగా ఉంది. అది మళ్ళీ మాట్లాడుతున్నాడు. పట్టపగలే నరికేస్తా అని కూడా చెప్తున్నాడు. ఆ వ్యాఖ్యల మీద పశ్చాత్తాపం ఏం ప్రకటించట్లేదు. ఒక నాయకుడు వెంట నరికేస్తా అనే మాటలు రావటం అవి యాదృచ్ఛికంగా వచ్చిన మాటలు కాదు. అది తీవ్రమైన నేరానికి ఉసుగొలుపుతుంది కార్యకర్తల్ని. నాని వ్యాఖ్యలు అనుచరులను హింసకు పాల్పడమని ప్రేరేపించే విధంగా ఉన్నాయి. ఈయన వ్యాఖ్యలతో ప్రభావితమై వైసీపీ క్యాడర్ ఎవరి మీదైనా దాడులకు పాల్పడితే ఎవరు బాధ్యులు?
ఇటువంటి మాటలు సమాజంలో అశాంతిని, భయాన్ని క్రియేట్ చేస్తాయి. ఒక మాజీ మంత్రి స్థాయి వ్యక్తి హింసకు పాల్పడమని తన కేడర్కి పిలిపిస్తున్నాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆమోదిస్తున్నాడు. ఇవి కాకతాళీయంగా వచ్చిన మాటలు కాదు, ఒక ప్రమాదకరమైన కుట్రకు, ఆలోచన విధానానికి ఇది నిదర్శనం. నిన్న పెడలలో జరిగిన సమావేశంలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. పట్టపగలే నరికేస్తాను, చీకట్లో ఎందుకు నరుకుతామని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు వయసును ప్రస్తావిస్తూ ఆయనకు 76 ఏళ్ళు, ఇంకా ఎంతకాలం బతుకుతాడన్నాడు. 76 ఏళ్ల వ్యక్తి 53 ఏళ్ల జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయగలడా అని ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ని అరే ఒరే అని మాట్లాడాడు. లోకేష్ని వాడు వీడు అని మాట్లాడాడు. ఎవరు ఎన్నాళ్ళు బతుకుతారో ఎవరు చెప్పలేరు. పాపం పండితే 60 ఏళ్లకే పోవచ్చు, లేదా 53 ఏళ్లకి పోవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి 60 ఏళ్లకి పోయాడు. ఎన్జీ రంగ 95 ఏళ్ళు, 100 ఏళ్ళు, దాదాపు 100 ఏళ్ళకే 2-3 ఏళ్ళు తక్కువగా బతికాడు ఆయన. కాబట్టి సావులు బతుకులు మన చేతుల్లో ఉండవు. గతంలో ఇలాగే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు వయసు గురించి, ఆయన చావుల గురించి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు బతికుంటే అన్నట్టుగా మాట్లాడి ఇవాళ పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు విజయసాయి రెడ్డి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు ఈ నాని. ఆయన సంస్కారం కలిగినాడు కాబట్టి ఈ నాని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల. ఆయన కానీ ఆయన పార్టీ కార్యకర్తలు కానీ ఈ నాని వ్యక్తిగత జీవితంలో జరిగిన ఘటనల గురించి జనసేన నాయకులు మాట్లాడిన రోజు ఈ పేరు నాని రోడ్డు మీద కూడా రాలేడు, జనాలకు ముఖం చూపించలేడు. ఆ విషయం నానికి బాగా తెలుసు. కాస్త సిగ్గు, మానం, మర్యాద, కుటుంబ గౌరవం ఉన్నవాడు ఎవడు కూడా బయటికి రాడు. ఇక ఒకవేళ వాళ్ళు ప్రస్తావించిన తర్వాత కూడా వచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడితే ఇక దానికి అవన్నీ లేవనుకోవాలి. ఇతని దగ్గర రేషన్ బియ్యం కేసులో, రేషన్ బియ్యం గల్లంతు కేసులో గోడౌన్ యజమాని ఎవరు? నాని భార్య. లెక్క ప్రకారం నాని భార్యని అరెస్ట్ చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దయతో ఆమె జైలుకి వెళ్ళే పరిస్థితి నుంచి తప్పించుకుంది. దొంగ పట్టాల కేసులో కూడా అంతే. నానికి బెయిల్ వచ్చే వరకు ఎదురు చూశారు వీళ్ళు. తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలతో నానికున్న సంబంధాలే దీనికి కారణం అని చెప్పి అంటున్నారు. ఇదే నిజమైతే చంద్రబాబు నాయుడు గారు ఆ నేతలను పార్టీలోంచి పంపించేయాలి. కృష్ణా జిల్లాలో కొంతమంది నేతలు, కొంతమంది పోలీస్ అధికారులు నానికి సహకరిస్తున్నారన్న సమాచారం ఉంది. ఈ నానికి సహకరించే పోలీస్ అధికారులు ఎవరో ట్రేస్ చేసి వాళ్ళని అక్కడి నుంచి కనీసం అట్లీస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోయినా అక్కడి నుంచి బదిలీ అయినా చేయాలి. ఎందుకంటే ఇక్కడ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అతనికి చేరవేస్తున్నారు వీళ్ళు. అంటే పోలీస్ శాఖలో వైసీపీ ఏజెంట్లు ఉన్నారు. ప్రభుత్వం గుడ్డిగా ఉండటం మూలంగా, ధృతరాష్ట్ర పాలన మూలంగా ఇలాంటి వాటికి అవకాశం దొరుకుతూ ఉంది. ఇవాళ ఈ నాని నాగుపాముగా మారి కాటేయటానికి ఎగిరెగిరి పడుతున్నారు. ఈ పామును కర్రతో కొడితే అక్కడ బెంగళూరులో ఇంకో కాలనాగు ఎదురు చూస్తూ ఉంది బొసలు కొడతా, కులకలహాలు రేపటానికి. వీళ్ళ కుల విద్వేష కుట్రలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే 80వ దశకం నాటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది. విద్వేషాలు రెచ్చగొడుతున్న నాని లాంటి నాయకుల మీద నాయకుల పట్ల ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. చట్టపరంగా బ్రేకులు వేయాలి. వంశీని ఎలాగైతే 4-5 నెలలు జైల్లో పెట్టారో అలాగే ఈ నానిని కూడా పెట్టాలి. జీవోత్సవంలాగా బయటకు వచ్చేలాగా చేయాలి. ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తే ఇతని వ్యాఖ్యలు ఇలాగా చేస్తూ ఉంటే ఎక్కడో ఒక చోట కడుపు మండిన టీడీపీ క్యాడర్ ఇతనికి దేహశుద్ధి చేస్తారు. దీన్ని అడ్డం పెట్టుకొని కాపుల మీద కమ్మలు దాడి చేశారనే ప్రచారం చేస్తారు. 2 కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారు. కుల కలహాలకు కారణం అవుతారు వీళ్ళు. అప్పుడు రాజకీయంగా చాలా దారుణమైన నష్టం జరుగుతుంది కూటమికి. ఆ పరిస్థితి రాకుండానే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంటెలిజెన్స్ అధికారుల నివేదిక ప్రకారం ఈ నానిని కట్టడి చేయాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. కోర్టుల్లో ఇలాంటి నాయకులు కేసులు వచ్చినప్పుడు ప్రభుత్వం సమర్థులైన న్యాయవాదులను పెట్టుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వ న్యాయవాదులు వాదించడం కంటే వాయిదాలు అడగటంలో నిష్ణాతులు. వీళ్ళ వాయిదాలతో విసుగు చెందిన న్యాయమూర్తులు అవతల పార్టీకి బెయిల్లు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయం మీద కూడా సీరియస్గా దృష్టి సారించాలి. Like, share and subscribe to Rajaniti channel.